పబ్లిక్ ఇయాల మా తాత వార్త తీసుకొస్తా అన్నాడు. మరి ఇంతవరకు పత్తకలేడు. ఏం చేస్తున్నాడో చూద్దాం పాండ్రి. దారి మీ అయ్య వాళ్ళకు నేను సంపాదించి ఇచ్చిన భూములు జాగలు మీ అయ్య వాళ్ళు ఏడాది పొడుగుతో చేసే శాతంతా మీ చదువులకే తట్టున్నాయి. మీ చదువు నువ్వు ఒక్కనే చదివిస్తాను ముసలాడా ఊరంతా చెప్పుకుంటా వస్తాను సపరేట్గా నడవట్లే మాట్లాడుకుంటా ఎవరు బాగాలేస్తాను ఎవరు ఎందుకంటే నీ అయ్యవ చదువుకున్నప్పుడు నయాన రూపాయి ఖర్చు లేకుండా చదువులు అన్నీ వెళ్ళినాయి. ఇప్పుడు ఆస్తులన్నీ అమ్మినా కూడా మీ 10వ తరగతి చదువు వెళ్తలేదా? వాళ్ళ బాగా మాట్లాడతానేంద్రా. నిజంగానే ఆ పొల్లగాడు అన్నట్టు లోకం మీద ఎవ్వరు చదివిపోయిన చదువులు నువ్వు ఒక్కనివే చదివిస్తున్నావు ముసలోడా. ఏమో ఆ సిన్నోని గునిపించి పెడుతున్నావు. ఇక నువ్వు ఒకదాని వచ్చినావా అనే పుచ్చి పండ్లదానా వెనుకట బడికి పోవా అంటే బలిసి తుప్పల పొడి తిరుక్కుంటా పండ్లు ఏరుకొని తిన్నదాని నువ్వు నాకు వచ్చి నీతులు చెప్తాను తుప్పిరి తలకేదానా పీకెన్నిచ్చలి నడువురా. బా ఈ ముసలాన్ని మందలిస్తే చాలు సాటు ముచ్చట్లన్నీ మందిలో చెప్పి ఇజ్జత్ తీస్తాడు. అయితే మాయ గాని గన్ని రూపాయల కట్టలు పట్టుకొని యాడికి పోతున్నావు మరి? ఇదో ఇచ్చి రామాయణం అంతా ఇన్ని రామునికి సీత ఏమవుతుంది అని అడిగినట్టున్నది. ఇవి చదువుకునే రోజులే నానే చదువులు కొనే రోజులు. అందుకే ఈ రూపాయల కట్టలు పట్టుకొని వీళ్ళని బయలుకి తీసుకుపోతాను. ఓర్ని వాళ్ళు చదివేదెంత నువ్వు పట్టుకపోతున్న రూపాయల కట్టలెంత? అమ్మా ఈ కాలంలో చదివే తరగతిని బట్టి ఫీజు లేదమ్మా, చదివే బడిని బట్టి ఫీజులు ఉంటానే. అందుకే ఈ రూపాయల కట్టలు. అయినా ఇంకా ఇప్పుడు నువ్వు గిదే ఏం చూసినావు? ఇంకా ముంగటున్నది అసలు ముసర్ర పండుగ. అగో ఇంకా ముంగటే ఉంటదే. ఏడాది ఫీజు మొత్తం ఇప్పుడే కట్టేటట్టున్నావు కదా, మళ్ళీ ఫీజు ఏముంటది? వా ఇవి నువ్వు చదివినప్పటి రోజులు కావే తల్లి. ఇవి కేవలం వీళ్ళకు బల్య ఇచ్చే బట్టలకు బూట్లకు పుస్తకాలకు కాపీలకు ఇంకా అవేంటి ఉంటాయి కదా టై బెల్ట్ టై బెల్టును వైడీ కారట్ల కాట ఈ పైసలు. ఓసిని అన్నాలం పాడుగాను ప్రైవేట్ బల్లల పుస్తకాలు కాపీలు బట్టలు బూట్లు గిట్లా అమ్మొద్దని సర్కారు చెప్తున్నది కాదే. సర్కారులు రూల్స్ పెడతాయి కానీ శాతాలలో చూయించాయి. అందుకే కదా ప్రైవేట్ బడులలో ఆటలు ఈ కనంగా సాగుతాను. అంతేందుకు సర్కారులు ప్రతి ఏడాది ఇటువంటి రూల్స్ పెడతాయి కానీ ఎన్నడైనా ఏ రోజైనా ఒక్క ప్రైవేటు బడి కన్నా పోయి చెకింగ్ చేసి వాళ్ళని దొరకబట్టి ఏ ఒక్క ప్రైవేట్ బడినన్నా మూసేసినట్టు వార్త వచ్చిందా? రాదు. ఎందుకంటే రూల్స్ పెడతారు మర్చిపోతారు. ప్రైవేట్ బడులలో ఆడింది ఆట పాడిందే పాట అవుతుంది. అవును అది నిజమేనే తాత. ఈ ప్రైవేటు బడుల వ్యవహారాలల్లా సర్కార్లు ఏవైనా మాటలకే ఉంటాయి గాని చేతలలో మాత్రం చూయించాయి. సర్కారులు గట్టున్నాయి కాబట్టి ప్రైవేట్ బడులలో ఆటలు గింతగానం నడతానే అంటారు. అరే గంతెందుకు ఇక వీని దోలే ఈ ప్రైవేట్ బడులనే వీని బట్టలు పుస్తకాలు కాపీలు బూట్లు టైలు బెల్టులు అన్నీ అలానే తీసుకోవాలన్నట. అట్లా కాదని మేము బయటికి తీసుకున్నాం అనుకో వీళ్ళు ఆ బయలకు రానియరాట. అరే మరి వీళ్ళు ఈ పిల్లగాళ్ళకు చదువులు చెప్పుకునేందుకు ఈ ప్రైవేట్ బళ్ళు పెట్టుకున్నారో తెలుస్తలేదు. లేకుంటే ఈ బట్టలు బూట్లు పుస్తకాలు కాపీలు ఇవన్నీ అమ్ముకునేందుకు దుకాణాలు పెట్టుకున్నారో అర్థమైతలేదు అంటున్నాం. మరి ఇంత తిప్పలు వాడి ఆ ప్రైవేట్ బళ్ళకే ఎందుకు పంపుతున్నవే పిల్లగాండ్లను? మంచిగా సర్కారు బడికి పంపేయి. పుస్తకాలు కాపీలు ఫ్రీకి ఇస్తారు. 2 జతల బడి బట్టలు కూడా ఇస్తారు. ఇక రోజు పగటి పూట గుడ్డుతోటి పువ్వ పెడతారు. ఇన్ని వద్దులు మన ఊళ్ళో సర్కారు బళ్ళైనా చదివిపించిన తల్లి కానీ ఇప్పుడు వీంది 7 అయిపోయి 8వ తరగతి పడతాడు. ఇక ఇదేమో 6 అయిపోయి 7 పడుతుంది కానీ ఇక వీని 8వ తరగతి మన ఊళ్ళో బయలు లేదా? ఆ చదువుకు పంపించాలంటే మన ఊరు పక్క పోయిన కమ్మపల్లికి పంపించాలి. ఇక గంత దూరం వానలల్లో వడుపులల్లో ఎట్లా పోయేస్తారు పొలగాళ్ళు అని ఇక ఇంటి ముంగడికే నర్సంపేటది ప్రైవేట్ బడి వ్యాన్ వస్తుంది. ఇక దాంట్లోకే తోలితే రోజు బై రోజు వస్తారు 2 బిడ్డలు అని ఇక తీసుకుపోతాను. అరే అవ్వ దూరంలో ఉండే సర్కారు బళ్ళకు పోయే పిల్లగాళ్లకు సర్కారు రవాణా ఛార్జీలు కూడా కట్టిస్తున్నదే. అంతలావైతే అదే పైసలు పెట్టి ఏదన్నా ఆటో కిరాయి మాట్లాడి సర్కారు బడికి పంపియ్యి. ఈ కట్టాలన్నీ తప్పుతాయి కదా. అబ్బా ఇది కూడా కరెక్టే కాదురా పిల్ల. ఇంత కట్టబడి ప్రైవేట్ బళ్ళకు దోలుడు ఆస్తులమ్మి వాళ్ళకు ఫీజులు కట్టుడు దండగా సర్కారు బడి ఉండగా. ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినవే తాత. పో ఇప్పుడు నీ మనవడు మనవరాల్ని సర్కారు బడికే పంపిపో. ఊరి బడిని బతికిపో. మా పేద బిక్క జనానికి సర్కారు బళ్ళ మీద నమ్మకం లేక కాదు పిల్ల, సర్కారు బళ్ళల్లో కల్పిస్తున్న వసతులు చక్కగా లేక మా పిల్లలను ప్రైవేట్ బళ్ళలకు దూరాల్సి వస్తుంది. పిల్లగాళ్ళు చక్కగా ఉన్న కాడ బళ్ళు చక్కగా ఉండయి, బళ్ళు చక్కగా ఉన్న కాడ వసతులు చక్కగా ఉండయి. పిల్లగాళ్ళుండి బళ్ళుండి వసతులు చక్కగా ఉన్న కాడ సార్లు చక్కగా ఉండరు. ఇగో ఇది మన సర్కారు విద్యా వ్యవస్థ. మార్పు రావాల్సింది ఈ పిల్లగాళ్ళను దోలే అయ్యవల దగ్గర కాదు పిల్ల, సర్కారు బళ్ళను నడుపుతున్న సర్కారు వ్యవస్థ దగ్గర మార్పు రావాలి. అది తెలుసుకోవాలి మన పాలకులు. దర్రా
పిల్లగాళ్ళ చదువుల కోసం అయ్యవలు పడే గోసలు చిన్నగా లేవల్లా. చక్కదనాల చదువులు చెప్పిద్దామంటే సర్కారు బళ్ళల చదువులు సవలతులు చక్కగా లేవాయే. ప్రైవేటు బళ్ళకు పంపితేనేమో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రావటే. మరిగ ఇప్పటికైనా సర్కారు పట్టించుకొని సర్కారు బళ్ళ హాలతి మారుస్తుందో ఏం కథనో చూడాలి. తాజా పంట సమర్పించు జోర్దార్ వార్తల్లా ఒక చిన్న బ్రేక్ తీసుకోండి.